వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబ వ్యవస్థ సంపూర్ణ రూపంలో బలంగా తయారవుతుందని ఒక మహత్తరమైన ఆలోచనతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం స్వస్థ నారి సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామ స్థాయిలో క్యాన్సర్తో సహా అన్ని రకాల వ్యాధులను పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వటం చాలా గొప్ప విషయం అని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు అన్నారు. గ్రామస్తుల చేత కూడా చప్పట్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధన్యవాదాలు తెలిపారు. మన గ్రామానికే పెద్ద పెద్ద వైద్యులను పంపించి ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలను గ్రామస్తులు ముఖ్యంగా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు గ్రామస్తులను కోరారు. గ్రామస్తులకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు మరియు వారి సిబ్బందికి గ్రామస్తులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కర్లపాలెం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రముఖ వైద్యులు డాక్టర్ గోపీనాథ్ ఆధ్వర్యంలో మెడికల్ చెకప్ నిర్వహించి బాధితులకు మందులు అందించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, ఫ్యార్లీ ఆయుర్వేద వైద్యులు సిద్ధార్థ, బుద్ధం యునాని వైద్యులారు, యోగా శిక్షకులు శ్రీమతి దుళ్లిపాల శైలజ, పంచాయతీ కార్యదర్శి షహీనా, టీడీపీ నాయకులు మాడా శ్రీనివాసరావు, జనసేన నాయకులు జి శ్రీనివాసరావు, నాగాంజనేయులు, వెల్నెస్ సెంటర్ హెల్త్ ఆఫీసర్ శ్రీమతి అనూష, ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎండిఓ అద్దూరి శ్రీనివాసరావు గారికి, మన డాక్టర్ గారు గోపీనాథ్ గారికి, మేడం గారికి, అదేవిధంగా ఆయుష్ డాక్టర్ గారు సిద్ధార్థ గారికి, ఉన్నాని డాక్టర్ మేడం గారికి, మహిళ ఆరోగ్యంగా ఉంటుందో ఆ కుటుంబం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటుందని అర్థం. దాని అర్థం అది హిందీ పదాలు అయ్యి. అలాంటి ఒక మంచి పదం, అలాంటి మంచి ఒక పేరుతో మరి దేశవ్యాప్తంగా మన ముందుకు రావడానికి భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అలాంటి అభివృద్ధి చెందే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలు, ముఖ్యంగా మహిళలు ఆరోగ్యంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇలాంటి మంచి ఒక ఆలోచనలతో మంచి కార్యక్రమాలను చేపట్టడం చాలా హర్షించదగిన విషయం. ఒకసారి మనం కేంద్ర ప్రభుత్వానికి చప్పట్లు కొట్టి అభినందిద్దాం.